పల్నాడు జిల్లా వినుకొండలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు జీవి ఆంజనేయులు చేతుల మీదుగా అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 మాసాల్లో వినుకొండ నియోజకవర్గంలోని 1147 మందికి 7,90,52,000 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. వైసీపీ హయాంలో నామమాత్రంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని, అయితే నాడు ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు చేయకుండా ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వని కారణంగా ఆ పథకం నిర్వీర్యమైందన్నారు. ఈపూర్ మండలం టైంలో ఇచ్చిన వాళ్ళు వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. సీఎం రిలీఫ్ ఫండ్ చాలా తక్కువ మందికి వచ్చేది. అంతేకాదు ఆరోగ్యశ్రీ అని వాళ్ళు బిల్లులు ఇవ్వకపోతే 6 నెలలు సంవత్సరం పాటు ఇవ్వకపోతే ఆ రోజుల్లో వైసీపీ పాలనలో గత పాలనలో మేము ఆరోగ్యశ్రీ ఇవ్వలేము, మేము వైద్యం అందించలేమని చెప్పేసి హాస్పిటల్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. పేషెంట్లకి మేము వైద్యం ఇవ్వలేమని చెప్పారు. ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, బిల్లులు ఇవ్వట్లేదు, మేము సర్వీస్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు. అది ఆ రోజు ఉన్నటువంటి దుస్థితి. ఈ రోజు ఎన్టీఆర్ వైద్య సేవని సమర్థంగా అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి హాస్పిటల్ వచ్చిన పేషెంట్లు గౌరవంగా చూసుకుంటున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవని చాలా మంచిగా అందజేస్తున్నారు. ఫండ్స్ ఎప్పటికప్పటికి హాస్పిటల్ కి మరి కేటాయించడం జరుగుతూ ఉంది. అయిపోయిందని బోర్డు పెట్టారు ఇక్కడ. అంటే ఈ రోజు కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ డబ్బులు పెట్టి చదువుకునే కార్పొరేట్ స్కూల్స్ కంటే ఈ రోజు గవర్నమెంట్ బడిలో బ్రహ్మాండంగా పాఠాలు చెప్తున్నారు. కొత్తగా 16